Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. డిప్యూటీ సీఎం పవన్ కు వంగవేటి రంగా కూతురు రిక్వెస్ట్ పెట్టారు. రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని ఆశా కిరణ్ కోరారు. కృష్ణా తీరంలో రంగా స్మారక ఘాట్ నిర్మించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. రంగా అంటే తనకెంతో అభిమానమని పవన్ అన్నారని ఆశా కిరణ్ చెప్పారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ను కలుస్తా అన్నారు ఆశా కిరణ్. పవన్ తో రాజకీయాల గురించి కూడా చర్చించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆశా కిరణ్ ను పవన్ జనసేనలోకి ఆహ్వానించే అవకాశం కూడా ఉంది. గతంలో ఆశా కిరణ్ నేను ఏదో ఒక పార్టీలోకి నేను డెఫినెట్ గా వెళతాను అనేటువంటి మాట, రాజకీయ అరంగేట్రం నేను చేయబోతున్నాను, దీనికి సంబంధించి ఒక పార్టీలోకి నేను వెళతానని కూడా ఆమె కామెంట్ చేశారు. అది ఏ పార్టీ అనేది మొన్నటి వరకు ఒక సందిగ్ధంలో ఉండేది. కానీ ఈ నేపథ్యంలో ఆశా కిరణ్ చేసినటువంటి కామెంట్స్ కూడా కొంచెం ఆసక్తిని అయితే రేకెత్తిస్తున్నాయి. మేము రంగా గారి పేరు జిల్లాకు పెట్టమని అడిగాము. ఇవాళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మళ్ళీ అడుగుతున్నాము రంగా గారి పేరు జిల్లాకి పెట్టమని. అలాగే రంగా గారి అభిమానులకి ఇంకొక కోరిక కూడా ఉంది. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా ఒక స్మారక ఘాట్ అనేది లేదు. పెద్ద పెద్ద నాయకులకి స్మారక ఘాట్ ఉంది, కానీ రంగా గారు చనిపోయినా ఇప్పుడు దాకా ఒక స్మారక ఘాట్ అనేది స్థాపించలేదు. రంగా గారి అంత్యక్రియలు కృష్ణానదిలో చేశారు. ఆ కృష్ణానది గట్టున ఒక స్మారక ఘాట్ స్థాపించాలని చెప్పి కోరుతున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు బహిరంగంగా రంగా గారు అంటే అభిమానం ఉందని చెప్పి అన్నారు. ఇవాళ ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన చేస్తారనే నమ్మకం మాకు ఉంది. నేను త్వరలోనే మా రాధారంగా మిత్రమండలి సభ్యులతో పాటు వెళ్ళి ఆయనకు ఒక రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. స్మారక ఘాట్ గురించి, అలాగే జిల్లా గురించి కూడా రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తాము. మాతో కోఆపరేట్ చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఆశా కిరణ్ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆశా కిరణ్ కామెంట్స్ అంటే గతంలో చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని కలుస్తాను, నాన్నగారి స్మారక చిహ్నానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఒక జిల్లాకి నాన్నగారి పేరు పెట్టాలని నేను పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తాను అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ దీని వెనుక ఒక పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి చాలా పెద్ద అంశమే ఉందనేటువంటి మాట. అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆశా కిరణ్ చూశారు. సో దానికి సంబంధించి కొన్ని ఈక్వేషన్స్ కావచ్చు, ఇతరత్ర మరి అటువైపు వెళ్తారా ఇటువైపు వెళ్తారా అనేటువంటి సందిగ్ధంలో నాన్నగారికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడాలనుకుంటున్నాను అన్నారు. కానీ తెర వెనుక మాత్రం దీనికి సంబంధించి ఒక రాజకీయ పరమైనటువంటి ఎజెండా మాత్రమే ఉంది అనేటువంటి మాట. ఏంటి ఎలా చూడాలంటారు ఈ భేటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆశా కిరణ్ కామెంట్స్ కి సంబంధించి? మరి గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఆశా కిరణ్ ఇటీవల ముద్రగడ పద్మనాభం ఇంటికి, ఏదైతే కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఆయనతో రాజకీయంగా సమావేశాలు నిర్వహించారు. దాదాపు 3 గంటలు ముద్రగడ ఇంటిలో కూడా ఆమె ఇంటిలో ఉండి తన రాజకీయ భవిష్యత్తుపై ఒక కీలక నిర్ణయానికి వచ్చారంటూ గతంలో ప్రచారం. అయితే ఇటీవల ఆమె నేడు ఏదైతే వంగవీటి రంగా జయంతి సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం చూస్తే, పవన్ కళ్యాణ్ ను త్వరలో కలుస్తాను, రంగా స్మారక మండలి ఏర్పాటు చేయాలి. గతంలో చాలా మంది నేతలకు స్మారక చిహ్నాలు ఉన్నాయి, కానీ రంగాకైతే ఎలాంటి స్మారక చిహ్నం లేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు. మరోపక్క త్వరలో పవన్ కళ్యాణ్ కలుస్తానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక తీవ్రమైన చర్చ జరుగుతున్నాయి. గతంలో వైసీపీలోకి వెళ్తాదంటూ ఒక ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ కలిస్తే పవన్ కళ్యాణ్ జనసేనలకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయంగా జోరుగా చర్చ జరుగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఏదైతే సాయి కృష్ణ కస్టోడియల్ తర్వాత ఆ కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తుందనే ఒక ప్రచారం జరుగుతుంది. మరోపక్క పార్టీలకు అతీతంగా అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, వంగవీటి రంగా జయంతి సందర్భంగా అందరూ నివాళులు అర్పించారు. మరోపక్క కాపు సామాజిక వర్గానికి ఆరాధ్యమైన రంగా కూతురు ఆశా కిరణ్ కూడా తాను పవన్ కళ్యాణ్ కలుస్తాను, పవన్ కళ్యాణ్ కలిసి తన రిక్వెస్ట్ రంగా రాధా మిత్రమండలి తరఫున రిక్వెస్ట్ కూడా ఇస్తామంటూ రంగా స్మారక ఘాట్ ఏర్పాటు చేయాలనే అంశాన్ని, రంగా పేరు ఒక జిల్లాకు పెట్టాలని కోరతామంటూ ఆమె చేసిన డిమాండ్లు కూడా రాబోయే రోజులు చర్చనీయాంశం. ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారంతా
ఒక రకంగా టీడీపీ కూటమి పైన అసంతృప్తితో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళలో పవన్ కళ్యాణ్ తాను కలుస్తానంటూ ఆశాకిరణ్ చేసిన ప్రకటన అటు కూటమిలో ఒకంత పాజిటివ్ గా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే కృష్ణా గోదావరి జిల్లాలో కాపు సామాజికం ఎక్కువ ఉంది. ఆ ప్రాంతాల్లో ఇటు రాధారంగ మిత్రమండలి తరపున సంక్షేమ కార్యక్రమాలు, మరోపక్క రాధారంగ మిత్రమండలిని ఏకం చేసే పనులు ఆశాకిరణారు. ఆ నేపథ్యంలో గత కొంతకాలంగా విశాఖపట్నంలో ఒక బహిరంగ సభ నిర్వహించారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇటీవల కాలం కొంత గ్యాప్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ముద్దగడ పద్మనాభాన్ని కలిశారు. ప్రస్తుతం ఏదైతే ముద్దగడను కలిసిన తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తాను కలవబోతున్నానంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. ఎస్, అంటే ఒకవేళ జనసేన వైపు ఆశాకిరణ్ చూస్తూ ఉన్నట్లయితే కూటమిలోనే ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు ఉండటం, అలాగే జనసేనకు సంబంధించి కావచ్చు, టీడీపీకి సంబంధించి కావచ్చు, విపరీతమైనటువంటి సీట్ల పంపకంలో పోటీ కావచ్చు, ఇతరత్ర అన్నిటినీ కూడా బేరీజు వేసుకుంటే కాపు సామాజిక వర్గంలో ఉన్న ఒక అసంతృప్తి వర్గం కూడా కీలకంగా చెప్తున్నటువంటి మాట. రాజకీయంగా కొంతకాలం స్తబ్దుగా ఉండండి, ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కూడా రకరకాలైనటువంటి సూచనలు ఆశాకిరణ్కి చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కిరణ్, ఏంటి ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇప్పటికే టీడీపీ కూటమిలో ఉన్న వంగవీటి రాధాకృష్ణకి ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎంపిక చేసిన మంత్రులు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వారు కీలకంగా కూటమిలో ఉన్నారు. మరోపక్క గతంలో రాధాకు అత్యంత ప్రాధాన్యత దక్కింది టీడీపీ కూటమిలో. 2019 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ కూటమిలో చేరక ముందు కూడా కాపులు అటు రాధా వైపు చూశారు. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ కూటమిలో చేరిన తర్వాత కాపు సామాజిక వర్గంతో పవన్ వైపు తిరగడం, వంగవీటి రాధాకృష్ణ ప్రాధాన్యత దక్కడం కూడా మనం ఇప్పటికి కూడా చూస్తాం. ఏదైతే 2019లో ఆయన టీడీపీలో చేరారు, 2019, 2024 రెండు ఎన్నికలు ఆయన టికెట్ రాలేదు. అయితే ఎమ్మెల్సీ, రాజ్యసభ లాంటి పదవులు ఇస్తామంటే టీడీపీ హామీ ఇచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల కూడా రాధాని పిలిపించుకొని మాట్లాడారు. భారీ పదవి వస్తుంది, రాజ్యసభ వస్తుందంటూ ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. రాబోయే 2 ఎమ్మెల్సీలు రేపు జూలైలో 2 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. ఈ 2 ఎమ్మెల్సీలలో ఒకటి రాధాకు, మరొకటి పిఠాపురం వర్మకు జోరుగా ప్రచారం జరుగుతుంది. అది అవుతాదా లేదా అనే అంశాన్ని మనం అప్పుడు పరిశీలించాలి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే టీడీపీలో ఉన్న రాధాకే ప్రాధాన్యత దక్కనప్పుడు ఇటు ఆశాకిరణ్ జనసేనలో చేరినంత మాత్రాన ఆమెకు ప్రాధాన్యత దక్కుతుందని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ప్రధానంగా రాధారంగ మిత్రమండలి తరపున రాధారంగ మిత్రమండలి ఆశయాలను కానీ రాధారంగ మిత్రమండలి తరపున సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలంటే ఆమె జనసేన కాకుండా మరో పార్టీలో చేరుతుంటే గతంలో ప్రచారం జరిగి ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి స్థితిగా ఉన్నాయి. మరోపక్క ఇటు కూటమి కూడా అటు డిఫెన్స్ లోనే పరిస్థితులు కనిపిస్తే అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ కావడం, మరోపక్క ప్రజా సమస్యల పట్ల ఆయన యాక్టివ్ అవ్వడం, మరోపక్క తాడేపల్లికి బాధితులు కానీ ప్రజా సమస్యలతో జనాలు వలసపట్టడంతో నేరుగా టీడీపీ కూటమి యాక్టివ్ అవుతుంది. మరోపక్క మావిగన్ అంశం కూడా జగన్మోహన్ రెడ్డి తెరపైకి తేవడంతో ఈ మొత్తం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న వంగవీటి ఆశాకిరణ్ తాను పవన్ కళ్యాణ్ కలుస్తాను, స్మారక చిహ్నం వంగవీటి రంగాకు స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలి. మరోపక్క వంగవీటి రంగా పేరు కూడా ఒక జిల్లాకు కేటాయించాలంటూ ఆమె పవన్ కళ్యాణ్ కలిసి డిమాండ్ చేస్తాం, పవన్ కళ్యాణ్ కు రిక్వెస్ట్ చేస్తాం, రాధారంగం మిత్రమండలి తరఫున ఒక రిక్వెస్ట్ కూడా అందిస్తామంటూ ఆమె చెప్పడం టీడీపీ కూటమిలో ఒక కీలక పరిణామాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలి అనడం కావచ్చు, కృష్ణా తీరంలో రంగా స్మారక ఘాట్ నిర్మించాలనేటువంటి డిమాండ్, ఈ డిమాండ్లతో నేను పవన్ కళ్యాణ్ని కలుస్తా, నాన్నగారికి సంబంధించినటువంటి ఈ 2 అంశాలకు సంబంధించి పవన్ కళ్యాణ్తో నేను మాట్లాడతాను, నాన్నగారంటే ఎంతో అభిమానం అని కూడా పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారని కూడా చెప్తున్నారు. కానీ దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి అంశం, గతంలో కూడా పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది, వంగవేటి రంగా కుమార్తె ఆశాకిరణ్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని చెప్పారు. కానీ కూటమిలో ప్రస్తుతం టీడీపీలో ఉన్నటువంటి రాధకి సరైనటువంటి ప్రాధాన్యత లేకపోవడం కావచ్చు, తరచూ పార్టీలు మారినటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఆయన ఒక పదవి ఆశించడం, లేకపోతే ఎన్నికల్లో సీట్లు ఆశించి కూడా భంగపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు జనసేన వైపు ఆశాకిరణ్ చూస్తున్నారు అని అనటానికి ఈ భేటీ కూడా ఒక ఉదాహరణగా చెప్తున్నారు. చూడాలి, ఒకవేళ జనసేనలోకి కానీ రాజకీయ అరంగేట్రం చేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేటువంటి మాట. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ప్రభావితం
చూపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆశా కిరణ్ పవన్ కళ్యాణ్తో భేటీకి సంబంధించి అయితే ఒకంత ప్రాధాన్యత సంతరించుకుంది.